జిల్లాలో పౌల్ట్రీ యజమానుల నిర్మాకం ఇప్పుడు మనం చూస్తున్నాం. బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించిన పౌల్ట్రీస్ నుంచి కోళ్లు మాయమయ్యాయి. ఎలా? అధికారులు కోళ్లను పూడ్చిపెడతారనే భయంతో అక్రమంగా తరలించినట్టుగా తెలుస్తోంది. రాత్రికి రాత్రే కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు యజమానులు. తణుకు మండలం వేల్పూర్ నుంచి కోళ్ల తరలింపు సాగుతోంది. సో పౌల్ట్రీ యజమానుల నిర్వాకంతో ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం ఉంది. చనిపోయిన కోళ్లను కాలువలో పడేస్తున్నారు కొందరు యజమానులు. నీటి ద్వారా కూడా ఇది సోకే ప్రమాదం ఉండడంతో ఇప్పుడు భయపడుతున్నారు అందరూ. అంటే ఏలూరు నుంచి రవి సమాచారం అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఏంటి అక్కడున్న ప్రస్తుతం పరిస్థితి? పౌల్ట్రీ ఫామ్లో కూడా ఎలా ఉంది? అండ్ ఇప్పుడే మనం ఇంకో బ్రేకింగ్ చూస్తున్నాం. కొంతమంది బయట పడేస్తున్నారు, మాయం చేస్తున్నారు అంటున్నారు. వాటి విషయం ఏంటి? ఇదే ప్రస్తుతం అయితే ఆందోళన కలిగిస్తున్న విషయం. పౌల్ట్రీ రంగాన్ని ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం అయితే వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అటు ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయింది. తెలంగాణకు సంబంధించి దాదాపుగా 27 చెక్ పోస్టులను పెట్టి సరిహద్దుల్లోనే ఏదైతే కోళ్లను తీసుకెళ్తారో వాటిని కూడా వాహనాలను కూడా తిరిగి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అయితే అటు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే 4 ప్రాంతాల్లో 4 ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ను అధికారులు అధికారికంగా గుర్తించారు. అక్కడ కోళ్ల ఫారాల్లో కోళ్లను నిర్మూలించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో వేల్పూర్లో వైరస్ గుర్తించినటువంటి కోళ్ల ఫారంలో రాత్రికి రాత్రే కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి అధికారులు కన్నుగప్పి మొత్తం ఇతర ప్రాంతాలకు తరలించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సందర్భం కనిపిస్తుంది. మరోవైపున అధికారులు శాస్త్రీయ పద్ధతిలో వీటిని నిర్మూలించాలి, వాటిని కోళ్లను భూమిలో పాతిపెట్టాలని చెప్తుంటే కొందరు మూటలు కట్టి కాలువలో పడేయడం వల్ల వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన భయోందనలు అయితే స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే నల్లజర్ల మండలం, అనంతపల్లి, తాడేపల్లిగూడెం, తణుకు, కానూరు ఈ ప్రాంతాల అన్ని చోట్ల కూడా కోళ్ల అమ్మకాలపైన అధికారులు అధికారికంగా నిషేధించారు. చికెన్ అమ్మవద్దంటూ కూడా చికెన్ షాపుల యజమానులకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. పంచాయతీ అధికారులు ఖచ్చితంగా మీరు చికెన్ అమ్మవద్దని చెప్పి నోటీసులు జారీ చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా పూర్తిగా మూతపడినాయి. మరోవైపు చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల చికెన్ అమ్మకాలు సాధారణంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యాహ్న భోజన పథకంలో కూడా పిల్లలకు కోడిగుడ్లు ఇస్తారు. అంగన్వాడీలో చిన్నపిల్లలకు ఎక్కువ మందికి కోడిగుడ్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటిని కూడా అధికారులు నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే ఏలూరు జిల్లాకు సంబంధించి చికెన్ సెంటర్ లోనే ఉన్నారు కదా, ఒక్కసారి ఆ యజమానులతో లేదా చికెన్ కొంటున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తారా? వాళ్ళేమనుకుంటున్నారు బర్డ్ ఫ్లూ గురించి? ఖచ్చితంగా మనం ఇక్కడైతే జంగారెడ్డిగూడ ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు ప్రాంతం అశ్వారావుపేట ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఈ జంగారెడ్డిగూడెంలో అయితే సాధారణంగా రోజువారీ చికెన్ అమ్మకాలు అయితే సాధారణంగానే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా 240 రూపాయలు ఉన్నటువంటి చికెన్ కేజీ ధర 200 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు గడిచిన 2 రోజులు కూడా కొంచెం వ్యత్యాసం కనిపిస్తుందండి. ఎలా అనిపిస్తుందండి మీరు చికెన్ వ్యాపారానికి సంబంధించి మీరు సేల్స్ ఎలా ఉన్నాయనుకుంటున్నారు? సేల్స్ అయితే బాగానే తగ్గింది కానండి, లైవ్ రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయండి. మళ్ళీ గత 3-4 రోజులుగా రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయండి, లైవ్ రేట్లు. ఇంకా చికెన్ రేట్లు పెరగల దగ్గర తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం. ఇది అంటే వైరస్ వస్తుంది, చాలా చోట్ల కూడా అమ్మొద్దని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఫారం నుంచి చికెన్ కూడా బర్డ్స్ కూడా రావట్లేదు. ఎలా? బర్డ్స్ రాకపోవడానికి ఏమీ లేదు కానండి, మాకు వచ్చే సరుకులు అయితే మాట్లాడలీలు అట్లాంటివి ఏమీ లేవండి, మంచి సరికే వస్తుంది. రైట్, ఓకే. ఇది పరిస్థితి అయితే చాలా చోట్ల అయితే వైరస్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే అమ్మకాలు అయితే నిలిచిపోయినాయి. మిగిలిన ప్రాంతాల్లో మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి.